హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజైతే నేను సప్త శనివారాల వ్రతం 6వ రోజైతే నోముకుంటున్నాను. నేను ఏ విధంగా నోముకున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా పిండి ప్రమిదలను అయితే చేస్తున్నాను. ఈ పిండి ప్రమిదలను చేయడానికి ఒక 2 గ్లాసుల బియ్య పిండిని అయితే తీసుకున్నాను. ఈ బియ్య పిండిలో కొద్దిగా పచ్చిపాలను పోసుకోవాలి. పచ్చిపాలను పోసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇవి ఒక 7 ప్రమిదలను అయితే చేసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం. 7 కొండల వాడ కదా, అందుకే 7 ప్రమిదలను తీసుకోవాలి. ఈ విధంగా ముద్దగా చేసిన తర్వాత ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకు దీపపు కుందులు అన్నవి చాలా బాగా వస్తాయి, విరగకుండా వస్తాయి. అందుకే ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా ఒక 7 ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకొని అందులో కొద్దిగా బియ్యం పిండిని చల్లుకొని ఇందులో మనం ఇంతకుముందు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఇందులో పెట్టుకొని చపాతీ కోల తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా దీపపు కుందులను అయితే చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా సింపుల్గా విరగకుండా ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, దీపపు కుందులు ఎంత సింపుల్గా ఈజీగా చేసుకున్నానో. ఇలా ఎన్నైనా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఒక 7 చేసుకున్నాను. ఇప్పుడు ఈ దీపపు కుందులకు నామాలైతే పెట్టుకున్నాను. గంధం కుంకుమ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని విడివిడిగా గంధంతో కొద్దిగా కలుపుకొని మళ్ళీ కుంకుమ వేరే దాంట్లో కలుపుకొని ఈ విధంగానైతే వీడియోలో చూపెట్టినట్టుగా నామాలైతే పెట్టుకున్నాను. 7 కూడా ఈ విధంగానే పెట్టుకున్నాను. 7 కొండల వాడికి నామాలంటే చాలా ఇష్టం కదా. ఇదిగో చూడండి, వీడియోలో చూపెట్టినట్టుగా ఈ విధంగా దీపపు కుందులన్నింటికి కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. ఇప్పుడు ఒక పీట తీసుకొని దానిపైన ఒక బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగానైతే వేసుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఈ విధంగా ఆ పీట పైన ఉంచుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి శుభ్రంగా కడిగి బొట్టు పెట్టాను. తమలపాకులను 7 తీసుకొని వాటికి నామాలు కూడా వాటిపైన కూడా నామాలు పెట్టుకొని ఈ దీపపు కుందులను వాటిపైన ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా పెట్టాను. ఈ తమలపాకులు ఇంకొక 3 కూడా ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. అంటే 7 + 3 మొత్తం 10. ఒకటి గౌరమ్మ చేయడానికి, 7 దీపపు కుందులు పెట్టడానికి, ఇంకా 2 పోక ఖర్జూర వక్కలు పెట్టడానికి వాయనం కోసం. ఇప్పుడు కలశం పెట్టడానికి ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ను ఈ విధంగా చిలకలాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపెట్టినట్టుగా చిలకలాగా చుట్టుకొని పెట్టుకోవాలి.
ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి పసుపు రాసుకొని దానిపైన నామాలు పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ పీస్ను ఆ కొబ్బరికాయ పైన పెట్టుకొని కలశం చెంబు తీసుకొని అందులో కొద్దిగా బియ్యం వేసుకొని ఈ కొబ్బరికాయను బ్లౌజ్ పీసును ఆ కలశం చెంబు పైన మామిడాకులు పెట్టి దానిపైన ఈ కొబ్బరికాయను పెట్టాలి వీడియోలో చూపెట్టినట్టుగా. ఈ విధంగానైతే వీడియోలో చూపెట్టినట్టుగా కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు ఈ కలశానికి కూడా నామాలు అయితే పెడుతున్నాను. ఇప్పుడు దీపపు కుందులలో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత వత్తులు చేసుకోవాలి. వత్తులు కూడా 7 వత్తులను ఒక వత్తిగా చేసుకొని వేసుకోవాలి. ఏదైనా కూడా 7 వేసుకోవాలి. వత్తులు వేసుకున్న తర్వాత దీపారాధన చేయాలి. ఈ దీపారాధన కైవత్తి చేసుకోవాలి. కైవత్తి అంటే ఒక పుల్ల తీసుకొని దానికి దూదిని చుట్టి పెట్టుకోవాలి. దీన్నే కైవత్తి అంటారు. దీన్ని వెలిగించిన తర్వాత దీపారాధన చేయాలి. దీంతోని ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా చేసుకోవాలి. తర్వాత అగరత్తులను కూడా వెలిగించుకోవాలి. ఇప్పుడు ఒక తమలపాకును తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని పసుపు గౌరమ్మనైతే చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని గౌరమ్మని చేసుకోవాలి. ఈ గౌరమ్మని చేసుకున్న తర్వాత దీనికి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వెంకటేశ్వర స్వామి ముందైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గౌరమ్మ ముందు ఒక పువ్వును కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆచమనం చేయాలి. 3 సార్లు ఈ విధంగా వాటర్ వేసుకొని తాగాలి. తర్వాత గౌరమ్మ ముందు కొద్దిగా అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఓం ఓం అనుకుంటూ అక్షంతలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా వేసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్లో అక్షింతలు తీసుకోవాలి. బియ్యం కొద్దిగా ఒక పక్కకు పసుపు కలుపుకొని అక్షింతలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అక్షింతలతోనే మనం గౌరమ్మ మీద వేసుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గోవింద నామాలైతే చదువుకుందాము. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద,
భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనిత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోపీ జనలుల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వామన భృగరమ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రితజన పాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాపనాశన గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణి నాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తే గోవింద, అభయహస్త ప్రదర్శన గోవింద, మత్స్యావతార గోవింద, శంఖచక్రధర గోవింద, శార్గదాధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, విరజాతీర్థ గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామ రూప గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గజరాజ రక్షక గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, ఏడు కొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రకవచధర గోవింద, వైజయంతిమాల గోవింద, వడ్డీ కాసుల వడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వపత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, శ్రీ పుంరూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, భక్తరక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హతిరామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దనమూర్తి గోవింద, జగజ్జాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, రత్న కిరీట గోవింద, రామానుజనత గోవింద, స్వయం ప్రకాశి గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య రక్షక గోవింద,
నిఖిల లోకేశ గోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఇబరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శ్రీశేషశయన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నవనీత చోర గోవింద.
ఇప్పుడు శ్రీచక్రం తీసుకొని కుంకుమార్చన చేయాలి. ఓం ప్రకృతై నమః. ఓం వికృతై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురవత్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్చై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వభావై నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధై నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాఖ్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్యోద్భవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాకాంతాయ నమః. ఓం పద్మమాలధరాయ నమః. ఓం దీప్త్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్న్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనత్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనత్యై నమః. ఓం తుష్టై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబధారాయ నమః. ఓం శ్రేయై నమః. ఓం భాస్కర్త్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిత్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేష్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాధేన్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణువత్సై నమః. ఓం ప్రసన్నాక్షాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యదంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాల్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వరై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది. మంచిగా భగవంతుణ్ణి మనం ఏం కావాలన్నది కోరుకొని మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి.
ఇప్పుడు ప్రసాదాలన్నింటిపైన నీళ్ళ చుక్క చల్లాలి. నీళ్ళ చుక్క చల్లిన తర్వాత ఆ ప్రసాదాలన్నింటినీ కూడా దేవునికి చూపెట్టాలి. ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా చూపెట్టాలి. తర్వాత దేవునికి ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా నీటిని 3 సార్లు వదిలిపెట్టాలి ఉద్దరినితోని. ఇప్పుడు దేవునికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర పూజ చేసిన పూలు ఉంటాయి కదా, ఆ పూలను తీసుకొని జడలో పెట్టుకోవాలి. మగవారైతే చెవిలో పెట్టుకోవాలి, ఆడవారైతే జడలో పెట్టుకోవాలి. తులసి ఆకును కూడా జడలో పెట్టుకోవాలి. ఇప్పుడు లేచి నిల్చొని ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మన కోరికనైతే మొక్కుకోవాలి. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరదస్తే వదాంబోజయుగ్మ ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి. సకృచ్చే వయా నిత్యసేవా ఫలత్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ.